దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు కొనసాగిపోదాం. ప్రార్థన. స్తోత్రం 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 అని మానక దివారాత్రులు కొన్ని వేలాది కోట్లాది దేవదూతల చేత కొలువబడుతూ ఉన్న మా తండ్రి, మీకు వందనాలు. ఉదయకాల సమయంలో ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామాన్ని కనపరిచే ధన్యతనిచ్చారు. మీకు స్తోత్రాలు ప్రభువా. నాయనా, నా తండ్రి, మీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని మీ వాక్య భాగం సెలవిస్తూ ఉండగా ప్రభువా, మమ్మల్ని అందరినీ కూడా మీ సిలువ చాటును మరుగుపరిచిన విధానం అంతటిని బట్టి మీకు వందనాలు. పేరు పేరున నాయన చేరువచ్చిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు స్తోత్రాలు ప్రభువా. మీ శక్తియుక్తులతో, మీ మహిమతో, మీ ప్రభావముతో మమ్మల్ని నింపి నా తండ్రి నాయన, మీ కృపలో మమ్మల్ని వర్ధిల్లింపజేసి మీ వాక్కుతో మాతో మాట్లాడి ప్రభువా, మీ కాపుదలలో మమ్మల్ని ఉంచుతారని నమ్ముచు నజరేయుడైన యేసు క్రీస్తు నామాన ప్రార్థించి మరి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన వాడు, సహాయకారైనటువంటి దేవుడు. ఎన్నో రకాలుగా మనల్ని నెల వెంబడి నెల నూతనమైనటువంటి మాసముతో మనల్ని ఆయన నింపుతూ నడిపిస్తూ మనందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచినటువంటి విధానం అంతటిని బట్టి ప్రభువుకి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనము కొంతసేపు మనం ధ్యానం చేద్దాం. 126వ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. మనము కలగనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ విత్తువాడు సంతోషగానము చేయుచు పనలి మోసుకొని వచ్చును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దీనిని యాత్ర కీర్తన అని అంటారు. దావీదు మహారాజు ఈ కీర్తన భాగాన్ని రచించాడు. 124వ కీర్తన పైన మనం చూస్తే యాత్ర కీర్తన దావీదుది అని రాయబడి ఉంటుంది. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 126వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదివినప్పుడు, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెనో, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెనో. అప్పుడు వీరి కొరకు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. ఒక మనిషి జీవితంలో సంతోషము, ఒక మనిషి జీవితంలో ఆనందము అనేటువంటిది చాలా ప్రత్యేకతను సంతరించుకున్నట్లుగా మనం చూడాలి. సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, లేదా ఆశీర్వాదకరంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా ఈ భూలోకంలో ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క సంతోషానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మనము ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే
ఈ వాక్య భాగంలో మొట్టమొదటి 3 వచనాలు ఆనందగానాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. మొదటి 3 వచనాలు ఆనందగానాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. తర్వాత 4వ వచనము ఒక ప్రార్థన విన్నపమును తెలియజేస్తూ ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. తర్వాత 5, 6 వచనాలు ఒక వాగ్దానమును కూడినటువంటి మాటను తెలియజేస్తున్నట్లుగా మనము ఈ వాక్య భాగంలో ధ్యానం చేయవచ్చు. మొదటి 3 వచనాలు ఆనందగానాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాయి. తర్వాత 4వ వచనము ఒక ప్రార్థనకు సంబంధించినటువంటి విన్నపము గురించి తెలియజేస్తూ ఉన్నాయి. 5, 6 వచనాలు ఒక వాగ్దానము దాని యొక్క నెరవేర్పు గురించి 5, 6 వచనాలు తెలియజేస్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు వీళ్ళకి ఆనందం? ఎందుకు వీళ్ళ నోటి నిండా నవ్వుంది? ఎందుకు యెహోవా వీరికి గొప్ప కార్యములు చేశారని చెప్పి వారందరూ కూడా సంతోషపడుతున్నారు? ఎందుకు? కారణం ఏంటి అని మనము గమనించినట్లయితే ప్రియులారా, 120వ కీర్తన నుండి మనము 125వ కీర్తన వరకు మనము కొన్ని మాటలను గమనించినట్లయితే 120వ కీర్తనలో మొట్టమొదటి వచనాన్ని మనం చదివినప్పుడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. చాలు. 121వ కీర్తనలో మనం చూసినట్లయితే మొదటి వచనంలో, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆమె భూమి ఆకాశమును సృజించినటువంటి వాడు. చాలండి. 122వ కీర్తనలో మనం చదివినట్లయితే, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి అని మనము చదువుతూ ఉన్నాం. 123వ కీర్తనలో మొదటి వచనాన్ని మనం చదివినట్లయితే, ఆకాశమందు ఆసీనుడవైన దేవా నీ తట్టు నా కనులెత్తుచున్నాను, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసీ కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. చూడండి, 124వ అధ్యాయంలో మొట్టమొదటి వచనాన్ని మనం చదివినట్లయితే, మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకి తోడై ఉండని ఎడల వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. 125వ కీర్తన మొదటి వచనం మనం చదివినట్లయితే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిలుచు సియోను కొండవలే ఉందురు, యెరూషలేము తట్టు పర్వతములు ఉన్నట్టు ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. అంటే మనం గమనించినట్లయితే ప్రియులారా, కొన్ని రకాలైనటువంటి ప్రార్థనలు దావీదు తన జీవితంలో చేస్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. 120వ కీర్తన నుండి మనం చదివితే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను అంటున్నాడు. 21లో కొండల తట్టు నా కనులెత్తుచున్నాను అంటున్నాడు. 22లో నేను మందిరానికి వెళ్ళదామని చెప్పి నా జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషపడ్డాను అంటున్నాడు. 123లో ఆకాశమందు ఆసీనుడు అయిన వాడా నీ తట్టు నా కనులెత్తుచున్నాను అంటున్నాడు. 124లో మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడుగా ఉండకపోతే వారు మన ప్రాణాన్ని తీసుకుంటారని చెప్పి చెప్తున్నాడు. 25వ అధ్యాయంలో, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిలుచు సియోను కొండవలే. అంటే ఒక ప్రార్థన ద్వారా 120వ కీర్తన నుండి ఒక శ్రమ ద్వారా, ఒక ప్రార్థన ద్వారా, ఒక మందిరానికి వెళ్ళేటటువంటి క్రమము ద్వారా చివరికి ఆయన సియోను కొండ మీద నిలబడేటటువంటి ఒక వ్యక్తిలాగా మనకి కనబడుతూ, దేవుని యందు నమ్మిక ఉంచువారు ఎలాగా స్థిరమైనటువంటి పునాది కలిగి ఉంటారు అనేటువంటి విషయాన్ని అక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, అలాంటి శ్రమల నుంచి దావీదు నడిచాడు, అలాంటి కష్టాల నుంచి దావీదు నడిచాడు, ఒక నిరీక్షణ లేనటువంటి పరిస్థితుల్లో నుంచి దావీదు నడిచాడు.
ఇంత ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మనం గమనించినట్లయితే వారు ఆ ప్రాంతాల నుంచి బయలుదేరి వారు దేవుడు వారికి అనుగ్రహించేటటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారు రావాలి అని చెప్పి వారు ప్రయాసపడి ఆ ఎండలో ఆ వానలో ఆ యొక్క పరిస్థితుల్లో నడుస్తూ ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా దేవుడు ఎన్నోసార్లు వారిని కాపాడి పగటి వేళ మేఘస్తంభముగాను రాత్రివేళ అగ్నిస్తంభముగాను దేవుడు వారందరికీ కూడా తోడు ఉండి వారి చెప్పులు అరిగిపోకుండా వారి వస్త్రాలు అట్లీస్ట్ చినిగిపోకుండా ప్రభు వారిని కాపాడి నడిపిస్తూ ముందుకు తీసుకుని వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగా సంతోషంగా ఉన్నటువంటి ప్రజలు, అలాగ దీవెనకరంగా ఉన్నటువంటి ప్రజల జీవితంలో దేవుడు చేసినటువంటి మేలును చూసి సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగనిన వారి వలె ఉంటిమి. వాళ్ళు అనుకున్నారంట, మేము ఐగుప్తులో మరణిస్తామేమో, మేము ఈ బానిసత్వపు బ్రతుకులో మరణిస్తామేమో, మేము ఇలాగా చనిపోతామేమో, ఈ పరిస్థితుల్లో మమ్మల్ని ఆదరించేటటువంటి నాయకుడు లేడు, మమ్మల్ని ప్రేమించేటటువంటి పరిస్థితులు లేవు, అయ్యో మేము ఇలాగ బానిస బ్రతుకులోనే ఇలాగ బానిసలుగా మేము మరణించవలసిందేనా, ఇలాంటి బానిస పరిస్థితుల్లో మేము ఇలాగే మరణించాలా, మేము ఇలాగే మా యొక్క శరీరము ఈ యొక్క మట్టిలో కలిసిపోవలసిందేనా అని చెప్పి ఎంతగానో చిన్నాభిన్నమైపోతూ ఎంతగానో దేవుని మీద ఆధారపడినటువంటి పరిస్థితుల్లో దేవుడు వారి మొరను ఆలకించాడు. ఆలకించి వారిని ఆ ప్రాంతం నుంచి ఒక మంచి ప్రాంతానికి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు అనుకుంటున్నారంట, అరే ఇది కళ నిజమా, ఇది కళ నిజమా, మనం ఇక్కడికి వచ్చేసేసాం కదా, మనం ఇక్కడ చూసినట్లయితే సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగనిన వారి వలె ఉంటిమి. ఒక్కొక్కసారి మన జీవితంలో ఆలోచించినట్లయితే ప్రియులారా, ఇశ్రాయేల్ ప్రజలు అనుకుంటున్నారు, అరే ఇది కళ నిజమా, మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉంటామని, మనము ఈ యొక్క దేశానికి వస్తామని, మనము ఇలాగ ఆశీర్వదించబడతామన్న విషయము మేమెప్పుడు కూడా గమనించలేదు, మేమెప్పుడు కూడా అనుకోలేదు. ఈ ఐగుప్తు బానిసత్వంలో పడిపోయి ఈ ఐగుప్తు బానిసత్వంలో మనము ఉండిపోయి ఒకవేళ మరణిస్తామేమో, ఒకవేళ చనిపోతామేమో అని చెప్పి అనుకున్నాం. కానీ మనము నమ్మినటువంటి మన దేవుడు మనల్ని ఆ యొక్క కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి తీసుకొని బయటికి వచ్చి ఇక్కడ మనల్ని నిలబెట్టాడు కాబట్టి, బండ మీద మనల్ని నిలబెట్టాడు కాబట్టి, ఇదిగో ఇది కళ నిజమా, ఇది కళ నిజమా అని చెప్పి వారందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్టయితే క్రిందికి చదివినప్పుడు మనము కలగనిన వారి వలె ఉంటిమి, మన నోటి నిండా ఏముందంట, నోటి నిండా ఏముంది, నోటి నిండా ఎప్పుడన్నా నవ్వారా, బాగా నవ్వారు ఎప్పుడన్నా పళ్ళ నీకిలిచ్చి, ఎప్పుడు దిగులుగా ఏదో పోగొట్టుకున్నట్లుగా, ఏదో మిస్ అయిపోయినట్టుగా, ఏదో మనకేందో లవంగాల ఓడో లేకపోతే జీడిపప్పు ఓడో ఏమన్నా మునిగిపోయిద్దేమో అన్నట్టుగా, గడ్డం అంతా కిందకి నలుపుకు మొహం అంతటి కిందకి జారిడుసుకొని సొరకాయ మొహం వేసుకొని ఎప్పుడన్నా జారేసేసి ఏదో పోగొట్టుకున్నట్టు అటు చూడక ఇటు చూడక ఎటు చూడక కిందకే చూస్తూ ఉంటే యేసయ్య వైపు మనం ఎప్పుడు చూడగలుగుతూ ఉంటాం చెప్పండి ప్రియ సహోదరి సహోదరులారా. నా ప్రియ సహోదరి సహోదరులారా, వీళ్ళ నోటి నిండా అంట నవ్వు ఉందంట, వీళ్ళ నోటి నిండా నవ్వు కనపడుతుంది, వీళ్ళ నోటి నిండా నవ్వుతూ ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, ఆనందమైనటువంటి జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నారు. మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసనని అన్ని జనులు చెప్పుకొని. వీళ్ళ నోటి నిండా అంట నవ్వు ఉందంట. నవ్వు వచ్చినప్పుడు ఏమొస్తాయి, పాటలు వస్తాయి. నవ్వు వస్తే పాటలు వస్తాయి. హృదయం బాగుందనుకో, యాక్టివ్గా బాగా సంతోషంగా ఉందనుకో, ఆటోమేటిక్గా తెలియకుండానే కూని రాగాలు పాడతా పనులు చేసుకుంటూ ఉంటారు చాలామంది.
హృదయం బాగలేదనుకో మొహం అంతా సొరకాయలాగా ఉండే కిందకి సాగదీసుకునేదనో, మొహం అంతా కిందకి పెట్టుకునేదనో, ఒకటే దిగులు పడతా ఏదో పోగొట్టుకున్నటువంటి వాళ్ళలాగా, ఎవరో ఏదో మోసం చేసినట్టుగా ఏదో ఒక విధంగా ఉంటారు. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడలమైనటువంటి మనము వీ హ్యావ్ టు రిజాయిస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధిలో మనము సంతోషించవలసినటువంటి వారమై ఉన్నాము, మనము ఆనందించవలసినటువంటి వారమై ఉన్నాము. పౌలు గారు కూడా చాలాసార్లు చెప్తాడు, ఆనందించుడి. 2 సార్లు చెప్పకపోతే ఒకసారి చెప్తే మనకు అర్థం కదా ఏంది? ఒకసారి చెప్తే అర్థం కాదు కదా. అందుకే పౌలు గారు ఏమంటున్నారు, ఆనందించుడి. మళ్ళా చెప్తున్నాను, మీరు ఆనందించండి. కారణం ఏంటంటే మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగినటువంటి వాడు, మీ శ్రమను, ఇరుకును, ఇబ్బందిని ఆనందంగా మార్చగలిగినటువంటి దేవుని మనము కలిగి ఉన్నాం. కాబట్టి అనాది కాలం నుంచి మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల జీవితములలో దేవుడు చేసినటువంటి మేలులన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా, మా నోటి నిండా నవ్వుండెను, మా నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను అని చెప్పి వారు జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, వారు ఎంతో చెరలో ఉన్నారు. ఇంతకుముందు కూడా మనం గమనించినట్లయితే ఆత్మీయంగా చెరలో ఉన్నటువంటి వారు చాలామందిని మనం చూస్తాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనము చదివినట్లయితే, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా నేను మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధములో ఉన్నటువంటి అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మన అపరాధములను బట్టి దేవుడు మనల్ని చూసేటటువంటి దేవుడు కాదు. మన అపరాధములను బట్టి మన యొక్క అపవిత్రతను బట్టి దేవుడు మనల్ని చూసే దేవుడు కాడు. కానీ మనం ఇక్కడ గమనించినట్లయితే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృపచేతనే మనము రక్షింపబడి ఉన్నాం. దేవుని యొక్క కృప మనల్ని రక్షించింది. అది మన యొక్క మంచితనము, మన యొక్క పరిశుద్ధత, మన యొక్క మంచి తత్వము కానే కాదు. కానీ ప్రియులారా, దేవుని యొక్క కృప మనల్ని కనుక్కొని దేవుని యొక్క కృప చొప్పున మనము రక్షింపబడ్డామన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 8-9 వచనాలు మనం చదివినట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునో అతిశయపడ వీలు లేదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, క్రియల వలన కలిగినటువంటిది కాదు. కానీ మనము మనకున్నటువంటి రక్షణను బట్టి, మనకున్నటువంటి విమోచనను బట్టి, మనకున్నటువంటి శక్తిని బట్టి, మనకున్నటువంటిది ఏదైనా దానిని బట్టి మనము అతిశయింపవలసినటువంటి అవసరం లేదు. కానీ యేసు క్రీస్తుని బట్టి మనము అతిశయపడవలసిన వారమైనట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే వారు ఎలాగైతే విడుదల పొందారో మనం కూడా
మన పాప స్థితి నుంచి విడుదల పొందినట్లుగా మనం దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే అందుకే మనము దేవునికి స్తుతియాగము చెల్లిస్తూ ఉన్నాము. కీర్తన గ్రంథము 47వ కీర్తన 1వ వచనాన్ని మనము చదివినట్లయితే, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. ఏమంటున్నాడు? సర్వజనులారా చప్పట్లు కొట్టండి, సర్వజనులారా చప్పట్లు కొట్టండి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. చప్పట్లు కొట్టండి, ఎందుకంటే జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయటానికి ప్రయత్నం చేయండి. అంతేగాక మనం చూస్తే 113వ కీర్తన 1 3 వచనాలు మనము చదివినట్లయితే దేవుడు చెప్తూ ఉన్నటువంటి ఆ సంతోషాన్ని మనము గమనించినప్పుడు 113వ కీర్తన 1 యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నతింపబడునుగాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించుచున్నది అని మనము జ్ఞాపకం చేసి యెహోవాను మనము స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలంట? సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు మన దేవుని మనము స్తుతించబద్దులమైనట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. దేవుని సన్నిధికి మనం వచ్చామంటే అర్థం ఏంటంటే ఈ పరిస్థితుల్లో ఇక్కడ దేవుడు ఉన్నాడని, దేవుని మనము గణపరచాలని, దేవుని ఆరాధించాలన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. అంతేకాక మనం ముందుకు చదివినట్లయితే 135వ కీర్తన 1 3 వచనాలు మనం చదివినప్పుడు 135వ కీర్తన 1 3 వచనాలు మనం చదివినట్లయితే, యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములోను నిలుచుండు వారలారా యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. చూసారా, దేవునిని మనము స్తుతించాలి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. యథార్థవంతుడు స్తుతిస్తాడు, యథార్థత లేనటువంటి వాడు స్తుతించడు. స్తుతించాలి అంటే ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభు వైపు చేతులెత్తి ప్రభువుని ఘనపరచాలి అని అంటే మన హృదయములో యథార్థత మనము కలిగి ఉన్నప్పుడు ధైర్యముగా ప్రభు సన్నిధికి వచ్చి మనము ప్రభువుని స్తుతించడానికి ఇష్టపడుతూ ఉంటాం. ప్రియులారా, ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని చప్పట్లతో ఘనపరచాలి, ఆర్భాటముతో మనము దేవుణ్ణి స్తుతించాలి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడే అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంటే కొంతమంది అంటారు చప్పట్లే కొట్టవాకండి అని చెప్పి అంటారు. చప్పట్లు కొడతావు, దేన్ని కొడతావు? దేవుని సన్నిధిలో బొమ్మలాలు వచ్చి కూర్చున్నాడు, మనం ఏమైనా విగ్రహాలమా? దేవుని సన్నిధిలో మనం వచ్చామంటే నీవు ఆ ప్రాంతంలో ఉన్నావంటే అర్థం ఏంటంటే నిన్ను దేవుడు పిలిచాడు, నీకు ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పి అర్థం. ఒక ఆఫీసరు ఒక సీట్లో కూర్చున్నాడంటే, ఒక ఆఫీసరు ఆ రోజు సెలవు పెట్టాడు అనుకోండి, ఎంతో పని ఎలాగైతే ఆగిపోతూ ఉంటుందో ప్రియులారా, దేవుని సన్నిధికి మనం వచ్చాము అని చెప్పి అంటే అర్థం ఏంటంటే దేవుడు మనలను ఏదో ఒక పనిలో ఇక్కడ వాడుకోవాలని చెప్పి ఇష్టపడుతున్నాడు అనే అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనము ప్రభువు సన్నిధిలో ప్రభువుని స్తుతించి గణపరచి ఆరాధించి ఆయనను కీర్తించే బిడలుగా మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చప్పట్లు కొట్టి ప్రభువుని ఆరాధించాలి. కొంతమంది పాటలు అంటేనే ఇష్టం ఉండదు కొంతమందికి, మరి ఏం పాడుకుంటారో ఏమో నాకు అర్థం కాదు. కొంతమందికి పాటలు అంటే భలే ఇష్టం, పాటలు పాడే వాళ్ళంటే యేసయ్యకి కూడా ఇష్టం, పాటలు పాడినట్టు వాళ్ళంటే దేవునికి పెద్ద ఇష్టమే ఉండదు. ప్రార్థన చేస్తాం, పాటలు కూడా మనము పాడాలి. పాటలు ఏం చేస్తాయి అంటే దేవుని యొక్క హృదయాన్ని కరిగిస్తూ ఉంటాయి పాటలు.
ఆరాధన ఏం చేసిద్దంటే దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క పరిశుద్ధాత్మను మన మధ్యలోకి తీసుకొని రావడానికి ఆరాధన ఉపయోగపడుతున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. మేడగదిలో వారందరూ చేరారు. యేసయ్య ఆరోహణమైపోయిన తర్వాత వారందరూ మేడగదిలో ఒక చోట చేరి స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వారందరి మధ్యలోనికి వచ్చి వారందరినీ కూడా ఒక్కొక్కరి మీద అగ్ని కణికల్లాగా ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి స్తుతించాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి ధన్యత మనుషులకు దేవుడిచ్చాడు. దేవుడు మనుషులకు ఇచ్చిన ధన్యతను దేవుని బిడ్డలమైనటువంటి మనము ఉపయోగించినప్పుడు ఏమైందనంటే దేవుడు మన జీవితంలో ఒక గొప్ప మేలు చేసి, ఇదిగో మనము కలగనినటువంటి వారి వలె కనపడ్డాం కదా ఇంతకుముందు, అయితే దేవుడు ఒక మంచి మేలుని మా జీవితంలో చేశాడు, మా నోటి నిండా కూడా నవ్వుంది అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే మాట్లాడుతున్నారో అలాగా మనం కూడా చెప్పటానికి దేవుడు తన కృపనిచ్చే దేవుడుగా కనబడుతున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది తెలియక ఏ పాటలు పడితే ఆ పాటలు పాడతారు, సినిమా పాటలు పాడతారు, కచేరీ పాటలు పాడతారు, నాటకాల పాటలు పాడతారు, ఆ పద్యాలు ఈ పద్యాలు పాడతారు. ఏడైనా కార్యక్రమాలు, ఏదో నాటకం ఉంది మా ఊళ్ళో రండి అని చెప్పంటే 7 నుంచి బస్సులు వేసుకొని 7 నుంచి బండ్లు వేసుకొని ఆ ఊరికి పోయి ఆ నాటకాలన్నింటిలో పాలు పొంది కొంతమంది వస్తూ ఉంటారు ప్రియులారా. కానీ దేవునికి సంబంధించినటువంటి వాటిని మనము చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది పెళ్ళిళ్ళకు చూడాలా, పెళ్ళిళ్ళప్పుడు చూస్తే ఒకటేమైనా తప్పెట్లు పెట్టుకొని ఎగురుతా ఒకటే సౌండ్ చేసుకుంటా సినిమా పాటలన్నీ వాళ్ళు కొడతా ఉంటే వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు, మనోళ్ళందరూ చూస్తూ ఉంటారు అక్కడ. ఇప్పుడు అవి కొట్టట్లేదేమో కానీ డీజేలు బోజలు అని చెప్పి పెడుతున్నారు. ఒకటేమైనా ఆ సౌండ్లు వస్తూ ఉంటే వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఆదివారం రాగానే అయ్యగారు తెల్ల సొక్కా కట్టుకొని వచ్చి ఇక్కడ ముందు కూర్చుంటాడు. ఆ రోజేమో ఆడకెళ్ళి ఒకటేమైనా వాళ్ళతో పాటు ఎగురుతూ ఉంటాడు, వాళ్ళతో పాటు సంతోషిస్తూ ఉంటాడు, వాళ్ళతో పాటు ఆనందిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరు, అందుకు కాదు ప్రభు మనల్ని పిలిచింది. ఆ డీజేలకి డ్యాన్సులు వేసే కాదు ప్రభు మనల్ని పిలిచింది. రకరకాల లోకములో ఉన్నటువంటి పాటలకు, లోకములో ఉన్నటువంటి రకరకాలైనటువంటి క్రియలు చేయడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. దేవుడు మనల్ని ప్రత్యేకపరిచి ఆయన్ను స్తుతించే పెదవులు మనకిచ్చాడు. ఆయన్ని స్తుతించే విధంగా మనల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన్ను ఆరాధించే బిడ్డలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. ఆయన్ను స్తుతించి, ఆయన్ను ఆరాధించి, ఆయన చెప్పిన ప్రకారం నడిచినప్పుడు మన నోటి నిండా కూడా నవ్వు ఉండే విధంగా ప్రభు మనకు సహాయం చేస్తాడు. లేకపోతే డీజిల్ దగ్గర ఎగిరే వాళ్ళందరి నోట్లో ఏముంటుంది? డీజిల్ దగ్గర ఎగిరే వాళ్ళ దగ్గర నోట్లో ఏముంటుంది? ఏం ఉండకూడదో అవి ఉంటాయి. పొడి ఉంటుంది, ఇంకా ఎన్నో ఉంటాయి. మీకు తెలుసా అవన్నీ ఏముంటాయి అనేది? అవన్నీ కూడా ప్రియులారా దేవుని బిడ్డలకు అసహ్యకరమైనటువంటివి. దేవుని బిడ్డలు చేయకూడనటువంటి పనులన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇలాగ సంతోషించటానికి కారణం ఏంటి అని మనం చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివినట్లయితే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా మన ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. యేసు ప్రభు దేవుడని మనము నోటితో ఒప్పుకోవాలి. ప్రతి మోకాలు యేసు నామమున వంగాలి. ప్రార్థించేటప్పుడు మనము మోకాళ్ళు వేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని బట్టి చూసి చాలా సంతోషపడతాను. మీ అందరూ ప్రార్థన అనగానే ఆటోమేటిక్గా మోకాళ్ళు వేస్తూ ఉంటారు. కొంతమందికి మోకాళ్ళు వంగవు, కొంతమందికి మోకాళ్ళు కొంచెం వంగాలంటే కొంచెం నట్లు కొంచెం లూజ్ చేయాలి, వాళ్ళకి కిర్రుమంట వంగుతూ ఉంటాయి.
కానీ ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించినట్లయితే దేవుని వాక్యం మనం చదివినప్పుడు, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. జిహ్వా అంటే నాలుక. నాలుక యొక్క ఫలము ఏంటి అని మనం గమనించినట్లయితే, దేవునిని మనము స్తుతించటమే నాలుక యొక్క ఫలము. దేవునికి స్తుతియాగం చెల్లించాలా, దేవుని ఘనపరచాలి, దేవునిని కీర్తించాలి అని దేవుని యొక్క ఉద్దేశమైనట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేగాక ప్రియులారా, మనం గమనించినట్లయితే అక్కడ మనం చూస్తే మనము సంతోషభరితులమైపోయాం. వాళ్ళు అంటున్నారు, మేము సంతోషభరితులమయ్యామండి, మాకు చాలా సంతోషం వేస్తుందండి, మేము చాలా ఆనందపడుతున్నామండి, మా జీవితాల్లో దేవుడు చేసినటువంటి మేలును బట్టి మేము సంతోషిస్తున్నామండి అని చెప్పి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన స్నేహితుల జీవితాల్లో మేలులు చేసిన మనము సంతోషించాలి. వీ హ్యావ్ టు రిజాయిస్. మనం సంతోషపడాలి. క్రిందికి మనం చదివితే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివినప్పుడు, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీకు ఇలాంటి సంతోషం ఉండటానికి కారణం ఏంటంటే, మీరు ఆయనను చూడకపోయినా కానీ ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఎంత గొప్ప బిడ్డలండి వాళ్ళు. విశ్వాసం ఉంచారు, యేసయ్యని దేవుడని అంగీకరించారు, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. కాబట్టి మనము సంతోషభరితుల్లాగా, సంతోషం గలవారై ఆనందించే బిడ్డలాగా కనబడుతున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదివినప్పుడు పౌలు గారు మరొక మాట మాట్లాడుతుంటాడు. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం మనం చదివినట్లయితే, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఆత్మఫలం ఏంటంటే సంతోషం కలిగి ఉంటాం. ప్రేమ, చదవండి, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసును. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసిన పరిస్థితి మనం జ్ఞాపకం చేస్తాం. మనం యేసు ప్రభు సంబంధులం, యేసు ప్రభు వారికి సంబంధించినటువంటి వారం మనము అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మనం చూస్తే హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదివినప్పుడు, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. ఎప్పుడు తెలుసా ఇది జరిగింది? ఎప్పుడు తెలుసా ఆయన సంతోషిస్తానని చెప్పి అంటుంది? పైనుంచి మీరు చదవండి 17వ వచనము నుండి మనం చదివితే, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఇంత గొప్ప ధైర్యం అండి ఈ ప్రవక్తకి, ఎంత గొప్ప ధైర్యం! నేను చెప్తున్నటువంటి మాట మనం గమనించినట్లయితే, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఆయన యెహోవాలో ఆనందించే బిడ్డగా కనబడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవునిలో
సంతోషపడతా ఉన్నాడు, దేవునిలో ఆనందిస్తూ ఉన్నాడు. అంతేకాక క్రిందికి చదివితే, ప్రభు అయిన యెహోవా నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును అని చెప్పి ఇక్కడ భక్తుడు రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నా కాళ్లను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, నా కాళ్లను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, రక్షణ కేడెము నాకందించి, రక్షణ కేడెము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పూర్ణమైనది నీ మార్గం, యెహోవా నా కాళ్లను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో అందరం పాడదాం. నా కాళ్లను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, రక్షణ కేడెము నాకందించి, రక్షణ కేడెము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా, యథార్థమైనది నీ పూర్ణమైనది నీ మార్గం, యెహోవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా కాళ్లను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైనటువంటి స్థలములో మనం నిలబెట్టేటటువంటి దేవుడు మనకి తోడుగా ఉంది. మా కాళ్లను లేడి కాళ్ళుగా చేసేటటువంటి దేవుడు, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిచే విధంగా చేసే దేవుడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరుల. అందుకు మనం సంతోషపడాలా. అర్థమైందా? ఊరక దిగులు పడతా, ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఏదో ఇంకా జీతాలు పడినట్టుగా, అసలు ఇంకా రావేమో అన్నట్టుగా అట్లా ఉండకూడదు ప్రభు సన్నిధిలో మనం. ఇంకా చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం మనం చదివినట్లయితే, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడకుడి, గడ్డి బీడలో పచ్చిక మొలచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. ఆ సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షము మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, గొంగళి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే దేవుడు ఏమంటున్నాడు? దేశమా ఏమంటున్నాడు? భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసేసాడు. అయిపోయింది. యెహోవా గొప్ప కార్యములు చేశాడు నీ జీవితంలో. యెహోవా గొప్ప క్రియలు నీ జీవితంలో చేశాడు.
మానవులు చేయలేనటువంటి గొప్ప కార్యాలు, మానవులు స్పందించలేనటువంటి గొప్ప క్రియలు, మానవుల వల్లగానటువంటివి, దేవుడు గొప్ప కార్యాలు, డాక్టర్ల వల్లగానటువంటివి, పెద్ద పెద్ద సైంటిస్టుల వల్లగానటువంటి కార్యాలు మన దేవుడు నీ జీవితంలో చేయునుగాక అని చెప్పి మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. చాలాసార్లు తెలియక మనుషుల మీద మనం డిపెండ్ అవ్వచ్చు. కానీ ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో యెహోవా గొప్ప కార్యములు, పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును. బీడు తోటల్లో, బీడు భూముల్లో పచ్చికను దేవుడు మొలిపించే దేవుడిగా కనపడుతున్నాడు. బీడుపోయినటువంటి జీవితాలలో ప్రియులారా, నశించిపోయినటువంటి జీవితాల్లో, బీడు భూములు, ఎండిపోయినటువంటి భూముల్లో ఆయన మరలా పచ్చికను మొలిపించే దేవుడుగా కనబడుతున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే కిందికి చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షము మీకు అనుగ్రహిస్తాడు. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షరసము, క్రొత్త తైలము గానుగలకు పైగా పొర్లి పారును. క్రొత్త తైలము, క్రొత్త ద్రాక్షరసాన్ని దేవుడు దయచేసే దేవుడు. ఇక్కడ మనం చూసినట్లయితే క్రొత్త ద్రాక్షరసము, క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా ఈరోజు తినండి, రేపు కూడా తినండి, సంవత్సరం అంతా తింటానే ఉండండి, తృప్తి మాత్రం పొందవాకండి. మీరు ఇక్కడ ఏమంటున్నా అంటే దేవుడు మీరు కడుపారా తిని తృప్తి పొందండి, మీరు ఆనందకరంగా ఉండండి. అంతేగాక మీరు తిని దేవుడు చేసినటువంటి మేలును బట్టి, వింత కార్యాలను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, గొంగళి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు అనున మహాసైన్యము తినివేసిన సంవత్సరాల పంటను మరలా నేను నీకు ఇస్తాను. ఎంత గొప్ప దేవుడు అండి. ఒకవేళ లాస్ అయిపోయారేమో, ఒకవేళ డబ్బులు ఎక్కడైనా సరే చీటిపాట్లు పోటీపాట్లు పడేయాలని లాస్ అయిపోయారేమో తెలియక, బంగారం అని చెప్పి కొనుక్కొని దొంగ బంగారం కొనుక్కొచ్చుకున్నారేమో తెలియక, ఇగో ఈడికిస్తే ఒక 5 రూపాయలు వడ్డీ ఇస్తాడనో 10 రూపాయలు వడ్డీ ఇస్తాడు, ఒక 2-3 లక్షల డబ్బులు అని చెప్పి వాడు డబ్బులు తీసుకొని ఇంకంతే మాయమైపోయాడేమో ఒకవేళ కొన్నిసార్లు జీవితాల్లో ప్రియులారా. తెలియక కొన్నిసార్లు సంతకాలు పెట్టారేమో తెలియక. దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే మీరు కడుపారా తిని తృప్తి పొంది ఈ కార్యాలు చేసినటువంటి దేవుని మీరు స్తుతించినట్లయితే నేను పంపినటువంటి చీడ పురుగులు, నేను పంపినటువంటి మిడతలు, నేను పంపినటువంటి గొంగళి పురుగులు, నేను పంపినటువంటి పసరు పురుగులటువంటి ఇలాంటివి తినివేసినటువంటి పంటనంతా కూడా మరలా నేను మీకు, ఎంత గొప్ప దేవుడు అండి, మరలా మీకు ఇస్తాను, మీ దాన్ని రిసీవ్ చేసుకోండి, మరలా మీకు ఇస్తాను, మీరు లాస్ అయినటువంటి మీకు ఇస్తాను. అంతేకాక క్రిందికి మనం చదివినట్లయితే ఆ జనులు ఇక ఎన్నటికి సిగ్గుపడరు. అప్పుడు ఇశ్రాయేలుల మధ్య ఉన్నవాడని నేనే అనియు, నేనే మీ దేవుడైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక ఎన్నడూను కూడా సిగ్గునొందక దేవుని బిడ్డలను దేవుడు ఎప్పుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. ఎంతోమంది సిగ్గుపరచాలని చెప్పి ప్రయత్నాలు చేయవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలను ఎట్టి పరిస్థితుల్లో కూడా సిగ్గుపరచడు. ప్రియ సహోదరి సహోదరుల, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా సిగ్గుపడరు. దేవునిని బట్టి, ఆ పరిస్థితులను బట్టి ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు తల్లిగా ఉండి, ప్రతి విషయంలో తండ్రిగా ఉండి, ఒక మంచి నాయకుడిగా ఉండి దేవుడు మనల్ని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తాడన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా,
ఎప్పుడు కూడా దేవుడు మనల్ని నిన్ను సిగ్గుపరచడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే అక్కడ మనము చివరిగా మనం చూసినట్లయితే వాగ్దానమును దేవుడు నెరవేరుస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, కన్నీళ్లు విడుచుచూ విత్తువాడు సంతోషగానముతో పంట కోసుకుంటాడు. కన్నీళ్లు విడుస్తూ విత్తేటటువంటి వాడు, ఎందుకు కన్నీళ్లు విడుస్తూ విత్తాడు ఒక రైతు? సంతోషంగా విత్తాలి కదా. ఎందుకు కన్నీళ్లు విడుస్తాడంటే, ఇప్పుడు విత్తినటువంటి ఈ విత్తనములు మలిచి ఫలించి మల్టిప్లై అయ్యి ఇతనికి పంట వస్తేనే నెక్స్ట్ సంవత్సరం ఈయన పంట వేయగలడు, లేకపోతే పంట వేయలేడు. కాబట్టి ఈయన ఏం చేస్తాడంటే, కన్నీళ్లతో ఎంతో బాధాకరంగా ఎంతో ఇబ్బందితో చాలా చాకచక్యముగా కన్నీళ్లు విడుస్తూ విత్తుతూ ఉంటాడు రైతు పంటను విత్తుతూ ఉంటాడు. అలాగే ప్రియులారా, నశించిపోతూ ఉన్నటువంటి ఆత్మల పట్ల మనము కూడా కన్నీళ్లతో విత్తవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసయ్య కూడా ఎంతో భారం కనబడుతుంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎంతో భారాన్ని కనబరుస్తున్నాడు. మనం చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదివినట్లయితే, యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి. యేసంట విడిచాడంట? కన్నీళ్లు విడిచాడు యేసయ్య. ఎందుకు కన్నీళ్లు విడిచాడంటే, యేసయ్య ఎందుకు కన్నీళ్లు విడిచాడంటే, లాజరు చనిపోయాడన్న మరణ వార్త యేసయ్య విన్నాడు. యేసయ్య చెలించిపోయాడు, కన్నీళ్లు విడిచాడు. అయ్యో, అప్పుడు అందరూ అనుకున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి యూదులందరూ అనుకున్నారు కదా, ఈయన ఎంతగా ప్రేమించాడు రా కుటుంబాన్ని, మరియా మార్తా లాజరుని ఎంతగా ప్రేమించాడని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోయినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య కన్నీళ్లు విడిచాడు. యేసయ్య కన్నీళ్లు విడిచి ఆయన ఎంతగానో దుఃఖంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనంలో కూడా మనం చదివినట్లయితే, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవు నీ దినములైనందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుగట్ట ముట్టడి వేసి అన్ని ప్రక్కలకు నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలువనీయకూడదని దినము వచ్చునని చెప్పాను. ఆయన పట్టణాన్ని చూసి మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందలేనటువంటి ఒక పట్టణాన్ని చూసి యేసయ్య బాధపడుతున్నాడు. మారు మనసు పొందలేదా పట్టణము? యేసయ్య సువార్తను ప్రకటించాడు, ఎంతగానో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు, కానీ ఆ పట్టణంలో మార్పు రావట్లేదు. వాక్యాన్ని అంగీకరించట్లేదు, వాక్యాన్ని అర్థం చేసుకోవట్లేదు, వాక్యం ప్రకారంగా నివాసము చేయటానికి ఇష్టపడలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే యేసయ్య దాన్ని చూసి బాధపడుతూ దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నదని మీరు దీనిని దొంగల గుహగా చేసిత్రని చెప్పి వాళ్ళని వెళ్ళగొట్టను ఆరంభించను. ఏం చేస్తున్నారంట? మందిరంలో వ్యాపారం చేస్తున్నారంట. మందిరంలో క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. మందిరపు ఆవరణంలో క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి. అలాగ జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు కదా, అంటున్నాడు కదా, ఇదిగో నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని వినపడుతుంది. దేవుని మందిరంలో ప్రార్థన ఉండాలి, దేవుని మందిరంలో స్తుతియాగం ఉండాలి, దేవుని మందిరంలో దేవునికి సంబంధించినటువంటి క్రియలు ఉండాలి. కానీ దేవుని మందిరంలో వ్యాపారం ఉండటానికి అవకాశమే లేదు. ఆ వ్యాపారాలన్నీ మందిరం బయటే. యేసయ్య యొక్క భారము ఆ పట్టణాన్ని చూసి బాధపడుతున్నాడు, ఆ ప్రజలను చూసి బాధపడుతున్నాడు. యేసయ్య అయ్యో ఈ ప్రజలందరూ నశించిపోతున్నారు కదా అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. ఇర్మియా యొక్క భారాన్ని మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం మనం చదివినప్పుడు, ప్రియులారా, ఇర్మియా గ్రంథము, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక.
కన్నెట్టుందంట, కన్నీళ్ళ ఊటగా. ఇర్మియా యొక్క భారం అది. పౌలుకున్నటువంటి భారాన్ని మనం చూస్తే అపోస్తుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదివినట్లయితే పౌలు యొక్క భారాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని అని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండు. 3 సంవత్సరాలు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. 3 సంవత్సరాల కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైనా సరే ఒక్కరి గురించి అయినా సరే కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసినటువంటి అనుభవం ఉందా? కన్నీరు విడుస్తూ విత్తువాడు సంతోషగానముతో పంట కోసుకొనును అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ కన్నీటికి విలువ ఉంది. మనం కార్చే ప్రతి కన్నీరు కూడా దేవుడు తన యొక్క కవిలలో భద్రపరిచే దేవుడుగా ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ లోకంలో అనవసరమైనటువంటి వాటి కొరకు కన్నీరు విడవకండి. మా అత్త నాతో మాట్లాడలేదనో, మా మావ నాతో మాట్లాడలేదనో, మా చెల్లి నాతో మాట్లాడలేదనో, ఆ చెల్లి పలకరించలేదనో, ఒకవేళ నీ మీద రకరకాలుగా జలసీగా ఉండి వాళ్ళు మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళని బట్టి మీరు దిగులు పడవాకండి, వారిని బట్టి మీరు కన్నీరు విడవాకండి, వారిని బట్టి మీరు నిరుత్సాహపడిపోకండి. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, నశించిపోతూ ఉన్నటువంటి ప్రజలను బట్టి, ఇదిగో పాపం వాళ్ళకి యేసయ్య గురించి తెలియదు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదిగో తాగుబోతనంగా నివాసం చేస్తున్నాడు, ఈయన పరిస్థితి ఏంటి? ఇంకా ఇదిగో సిగరెట్లు తాగుతున్నాడు కదా, ఈయన పరిస్థితి ఏంటి? ఇదిగో లోకంలో నివాసం చేస్తున్నాడు కదా, ఈయన పరిస్థితి ఏంటి అని చెప్పి కన్నీళ్లు విడుస్తూ 3 సంవత్సరములు కన్నీళ్లు విడుస్తూ పౌలు గారైతే వారి కొరకు దివారాత్రములు ప్రార్థన చేస్తూ వారికి బుద్ధి చెప్తూ వారిని నడిపించినటువంటి పరిస్థితి మనం ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే నీ కన్నీరు చాలా విలువైనటువంటిది. దేవుడు మనం పరలోకి వెళ్ళిన తర్వాత నీ కన్నీళ్ళు, దేవుని పని కొరకు నీవు ఉపయోగించినటువంటి నీ కన్నీరంతా కూడా ఒక కవిలలో పోసి ఆ కవిలను నీకు చూపించే దేవుడుగా కనబడుతున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ లోకములో ఉన్నటువంటి ప్రేమల కొరకు కన్నీరు విడువాకండి. నా బాయ్ ఫ్రెండ్ నన్ను మోసం చేశాడండి అని చెప్పి కన్నీరు విడువాకండి. ఆ యొక్క వాడిని బట్టి నా గర్ల్ ఫ్రెండ్ నన్ను మోసం చేసిందండి, February 14th నాకు ఏందండి ఇదేంది ఏదో డే అదేందో ఇవ్వలేదండి అని చెప్పి మీరు మోసపోయి దిగులు పడవాకండి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మా ఆయన చెప్పలేదని చెప్పి మీరు దిగులు పడి కన్నీరు పెట్టుకోవాకండి. వాటిని బట్టి మీరు దిగులు పడి కన్నీరు పెట్టుకోవాకండి. నశించిపోతున్నటువంటి మన వీధిలో నశించిపోతూ ఉన్నటువంటి ప్రజలు, మన వీధిలో నశించిపోతూ ఉన్నటువంటి వారు, లోకంలో నివాసము చేస్తూ ఉన్నటువంటి వారు, యేసయ్య ప్రేమను ఎరుగునటువంటి వారు, అయ్యో వీడు ఒకవేళ మరణిస్తే నరకానికి పోతాడేమో, యేసయ్య నన్ను అడుగుతాడేమో ఒక దినానయ్యా, ఇదిగో నిన్ను ఆ వీధిలో నేను ఏర్పాటు చేశాను కదా, నీ ఒక్కసారన్నా ప్రభువు గురించి చెప్పావా, ఒక్కసారన్నా ప్రార్థన చేసావా పిల్లోడికి, ఒక్కసారన్నా మందిరానికి ఆహ్వానించావా అని చెప్పి ప్రభు మనల్ని అడిగినప్పుడు మనము సమాధానం చెప్పే బిడ్డలుగా ఉండగలగాలి కదా అని చెప్పి ఆ భారాన్ని మనము కలిగి ఉండాలి. దాన్ని బట్టి మనము దిగులు పడి కన్నీరు విడవాలి. ఎందుకంటే నీ కన్నీటికి చాలా విలువ ఉంది. నీ కన్నీటికి చాలా విలువ ఉంది. నీ కన్నీరు చాలా విలువైనటువంటిది. ప్రియ సహోదరి సహోదరులారా, ఉత్తొత్త వాటికి కన్నీళ్లు కార్చకండి. ఉత్తొత్త వాటి కొరకు కన్నీళ్లు వేస్ట్ చేసుకోవాకండి. ప్రభు కొరకు కన్నీరు గార్చండి. ప్రభు తప్పక ఆనందగానమైనటువంటి పంటను దేవుడు మనకి స్వాస్థ్యముగా దయచేయునుగాక. ఆమేన్ అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. ఇంకా క్రిందికి మనం గమనించినట్లయితే రోమాపత్రిక 10వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను అని మనము అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు, ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు రక్షణ పొందాలని పౌలు గారి యొక్క ఆలోచన. ఇశ్రాయేలు ప్రజలు రక్షణ పొందాలి అని పౌలు గారి యొక్క ఆలోచన.
నీ కుటుంబీకులందరూ రక్షణ పొందాలని నీకు ఆలోచన కలిగి ఉండాలి. నీ ఇంటి పేరట ఉన్నటువంటి వారందరూ కూడా రక్షణ పొందాలని చెప్పి ఒక ఆలోచన నీవు కలిగి ఉండాలి. నీ ఇంటి పేరు ఉన్నటువంటి వారందరూ కూడా రక్షణ పొందాలి, మేమందరము ప్రభు సన్నిధిలో ఉండాలనేటువంటి ఒక ఆలోచన మనందరము కూడా కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, వాడు నరకానికి వెళ్ళిపోతూ ఉంటే మన కళ్ళ ముందు జారిపోతూ ఉంటే అన్న ఒక్క మాటన్నా చెప్పవచ్చు కదన్నా, ఒక్కసారన్నా పండక్కి మందిరానికి రమ్మని పిలవచ్చు కదన్నా. అక్కడ ధనవంతుడు అంటున్నాడు, అయ్యా నాకెవరు చెప్పలేదయ్యా, నేను మళ్ళీ వెనక్కి వెళ్తానయ్యా, మా బ్రదర్స్ ఉన్నారు కింద, వాళ్ళకి నేను చెప్తానయ్యా అని చెప్పంటే దేవుడు అంటున్నాడు, అక్కడ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారులే, నువ్వేం వర్రీ అవ్వక అని చెప్తున్నాడు. అటు చాలామంది చెప్తున్నారు, ఆ మాటలు నమ్మితే నమ్మినట్టు, నమ్మకపోతే ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని ఈయనకంట ఎంతో హృదయ అభిలాష, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది. ఎప్పుడైనా సరే అయ్యా మా కుటుంబీకులు, మా రక్త సంబంధిక రక్షణ పొందాలని మనం ఎప్పుడైనా ప్రార్థన చేసామా, జ్ఞాపకం చేసుకున్నామా? ఎప్పుడైనా సరే వారి రక్షణ కొరకు నా ప్రియ సహోదరి సహోదరులారా విడిచిపెట్టకండి. మీరు అనుకోవచ్చు రక్షణ చాలా సింపుల్ అని మనం అనుకోవచ్చు, కానీ ప్రియులారా రక్షణలో కొనసాగటము కొంచెం కష్టమైనటువంటి పరిస్థితి. రక్షణ పొందటం ఈజీయే, రక్షణలో కొనసాగటం కొంచెం క్లిష్టమైనటువంటి. దేవుడు అన్ని విషయాల్లో మనకు సహాయం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, అది దేవుని యొక్క వరమే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా ఇశ్రాయేల్ ప్రజలు కొరకు పౌలు గారు ఎంతగానో తప్పిస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయము 3వ వచనం మనం గమనించినట్లయితే, రోమా పత్రిక 9వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చున్నది, సాధ్యమైన దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడినై ఉండకూడదును అని చెప్పి పౌలు గారు అంటే వాళ్ళ కొరకు ఏదైనా సరే చేయడానికి నేను రెడీగా ఉన్నాను. దేహ సముద్రుగా నివాసం చేస్తున్నారు చాలామంది, కాబట్టి వారి కొరకు నేను నశించిపోవడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పి పౌలు గారు మాట్లాడుతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, పిల్లలకు ఆస్తులు పంచిపెడతాం, పిల్లలకు మంచి వివాహాలు చేస్తారు, పిల్లలకు బంగారం కొంటారు, పిల్లలకు మంచి వస్త్రాలు కొంటారు, బ్రాండెడ్ బట్టలు పిల్లలకు కొనొచ్చు, పెద్ద పెద్ద జాయిలు కాసినటువంటి పెద్ద పెద్ద షోరూంలో వాళ్ళకి బంగారం కొనొచ్చు. కానీ వారికి యేసయ్యను కూడా పరిచయం చేయడానికి ప్రయత్నం చేయండి. యేసయ్యను పరిచయం చేయండి, ఒక మంచి స్నేహితుడిలాగా యేసయ్యను పరిచయం చేయండి. అయ్యా ఇదిగో నీ యొక్క చదువుల్లో, నీ యొక్క ఆర్థిక పరిస్థితులలో నీవు నాకన్నా ముందు నీ దేవుణ్ణి దర్శించడం నేర్చుకో అని చెప్పి పిల్లలకు ముందు చెప్పండి. ప్రతి అవసరతల కొరకు నాకు నీవు ఫోన్ చేసే ముందు మొట్టమొదట నీ దేవునితో నీవు మాట్లాడు, నీ యొక్క స్నేహితులతో నీవు మాట్లాడని చెప్పి యేసయ్యను ఒక స్నేహితుడిలాగా పిల్లలకు పరిచయం చేయండి. ప్రియ సహోదరి సహోదరులారా, తప్పక దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. కన్నీటితో విత్తువాడు సంతోషగానముతో పంట కోసుకుంటూ ఉంటాడు. విత్తవలసినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. అందుకే చివరిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం మనం చదివినప్పుడు, నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. చూసారా, పౌలు చెప్తున్నాడు, నేను నాటాను. నాటినటువంటి దాని మీద ఎవరు కూడా ఏమండి నెక్స్ట్ నాటినటువంటి దానికి ఏం పోయాలి? నీళ్లు పోస్తే అది ఫ్లరిష్ అవుతుంది, అది ఎదుగుతుంది. చాలామందికి తెలియక నాటినటువంటి విత్తనాల మీద నిప్పులు పోస్తూ ఉంటారు, తెలియక కొంతమందికి. విత్తనాలు, మంచి వాక్యము, విత్తనం అంటే దేవుని యొక్క వాక్యం, ఆ వాక్యము వెదజల్లబడతా ఉంది, హృదయాల్లో వెదజల్లబడతా ఉంది. వాక్యం బాగానే వింటారు, బయటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యము ఫ్లరిష్ అవ్వకుండా దాన్ని అణగద్రొక్కుతూ ఉన్నటువంటి ప్రజలు ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. అందుకే ఆ జీవితాలు ఫ్లరిష్ అవ్వవు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు చూడండి, వాళ్ళకన్నా వెనకొన్నొచ్చినటువంటి వాళ్ళు చాలా ఆశీర్వాదంలోకి వెళ్ళిపోతూనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మాటలు మనం గమనించినట్లయితే
పౌలు విత్తనం నాటాడు, అపోల్లో ఏం చేశాడు? నీళ్లు పోసాడు. వృద్ధి చేసింది దేవుడు. ఎంత గొప్ప మాట అండి. మనం ఏం చేయాలంటే పౌలు నాటినటువంటి విత్తనానికి నీళ్లు పోసే బిడ్డలుగా మనం ఉండగలగాలి. దాన్ని అభివృద్ధిలోకి తీసుకొని వచ్చే విధంగా మనం ఉండగలగాలి. అభివృద్ధిలోకి తీసుకొని వచ్చి దాన్ని అభివృద్ధి చేసి బలపరచి, ఏదైనా ప్రార్థనకు రాకపోయినా ఇంకొక కార్యక్రమంలో మనం ఏదైనా సరే రకరకాలుగా బిజీగా వాళ్ళని బలపరిచి, వాళ్ళని ఆశీర్వదించి, వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళని బలపరిచే విధంగా ఉండగలగాలే. కానీ దాన్ని ఏమంటారంటే నీళ్లు పోయటం అని చెప్పి అంటారు. అపోల్లో ఏం చేశాడు? నీళ్లు పోసాడు. నీళ్లు పోస్తే దేవుడు ఏం చేశాడు? వృద్ధి పొందించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు వృద్ధి పొందిస్తాడు. విత్తనము నాటవలసినటువంటి మాట మన మధ్య, విత్తనము నాటవలసినటువంటి వారం మనము. దేవునికి సంబంధించిన విత్తనములు మనము మనుషుల హృదయాల్లో, బిడ్డల హృదయాల్లో మనము నాటినప్పుడు ప్రియులారా ఏం చేయాలంటే వాటికి మంచి సహవాసం అనేటువంటి నీరు కావాలి, మంచి ఫెలోషిప్ కావాలి. సహవాసం అనేటువంటి నీరు దానికి తోడైనప్పుడు ఏమైందంటే దేవుడు దాన్ని వృద్ధి పొందించడానికి అవకాశం ఏర్పడుతున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనము సహవాసాన్ని బలపరిచే బిడ్డలుగా మనం ఉండగలగాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల రక్షణ కొరకు, వారి కొరకు ఎంతగానో నా హృదయము వేదనకు గురి అవుతున్నట్లుగా పౌలు గారు మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ రక్షణ పొందాలని నా యొక్క ఆలోచన. ఈయనకు వచ్చే లాభం అంటూ ఏం లేదు. కాకపోతే దేవుని ముందు నిలబడ్డప్పుడు నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను, అంతం వరకు, అంతంలో నాకు జీవ కిరీటం ఏర్పాటు చేయబడి ఉన్నది అని చెప్పి పౌలు గారు ఎలాగైతే చెప్పారో, ప్రభు ముందు నిలబడ్డప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి ప్రభు అంటాడని ఆ మాట కొరకు, కిరీటం కొరకు ఈయన ఎదురు చూస్తూ ఉన్నటువంటి దేవుడు ఈ బిడ్డ ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనం కూడా ప్రభు కొరకు ఒక భారం, ఒక బాధ్యత మనం కూడా కలిగి కన్నీటితో మనము విత్తినప్పుడు సంతోషగానంతో మనము పంటని కోసుకుంటాం. పౌలు విత్తనాలు వేశాడు, అపోల్లో నీళ్లు పోసాడు. అభివృద్ధి కలుగు చేసినటువంటి వాడు దేవుడే. నీళ్లు పోసేటటువంటి బిడ్డలుగా మనం ఉండి వారిని బలపరచి 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 మందిరానికి నడిపిస్తూ 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 ఒకరినొకరు హత్తుకుంటూ అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళే బిడ్డలుగా మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైనట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకరిని చూసి ఒకరు ముఖాలు తిప్పుకోవటము, హర్ట్గా ఉండటము, వాళ్ళు పలకరిస్తే నేను పలకరిస్తా, వాళ్ళకన్నా నేను పెద్దోడిని, లేదా వాళ్ళకన్నా నేను పెద్ద స్టేటస్లో ఉన్నాను. ఏమి స్టేటస్ మనకుంది? ఏముంది మనకేముంది చెప్పండి? ఈ ఊపిరి లోపల నుంచి గ్యాస్ బయటికి పోతే ఆడకు పోయి ఉంటాం కొత్తపట్నం రోడ్లో. ఆ ఎయిర్ ఉన్నంత వరకే, అది పోతే అందరం వెళ్ళాల్సింది అక్కడికే. కాబట్టి మందిరంలో స్టేటస్లన్నీ కూడా మర్చిపోయి ఒకరిని ఒకరు ప్రేమించి, ఒకరిని ఒకరు అర్థం చేసుకొని అందరు రక్షణ పొందాలి, ఒకరినొకరు బలపరుచుకొని, ఎస్ మీరు రక్షణ పొందాలి, మీరు ప్రభువుని నమ్ముకోవాలి, మనందరం ప్రభువుని నమ్ముకుందాం, మనం ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుని ఆరాధిద్దాం అని చెప్పి అనుకొని ఒకరిని ఒకరు ప్రోత్సహించుకొని ముందుకెళ్ళే విధంగా మనం ఉండగలగాలి. కానీ దానికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఏం చేస్తాయంటే అది దేవునికి అవిధేయంగా ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా. పౌలు యొక్క నిరీక్షణ ఒక్కటే, ఇశ్రాయేలు ప్రజలు రక్షణ పొందాలి. మన యొక్క నిరీక్షణ ఒకటే, మా కుటుంబీకులంతా రక్షణ పొందాలి, యేసయ్యను నమ్ముకోవాలి, ప్రభు మీద ఆధారపడాలి, ప్రభుకి సొంత రక్షకునిగా అంగీకరించాలి, ప్రభు కొరకు ఈ లోకంలో జీవించాలి. ప్రభు అన్నీ సహాయం చేస్తాడు, మిగతా అన్నీ. మొదట నా రాజ్యమును నా నీతిని మీరు వెదకండి, తర్వాత అవన్నీ కూడా మీకు అంతే దేవుడు చేస్తాడు. మొట్టమొదటి దేవుని పని మనం చేసినప్పుడు దేవుడు అన్నీ మన జీవితంలో చేసే దేవుడుగా ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన యొక్క కృప, ఆయన యొక్క కాపుదల మనందరికీ తోడై ఉండునుగాక. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన యేసయ్య మీ ఘననామానికి వందనాలు. ప్రత్యేకంగా ప్రభువా ఈ మే నెలను బట్టి మీకు స్తోత్రాలు. ఈ నెలలో మా పని పాటలన్నింటిలో కూడా మీరు సహాయం దయచేయండి. మీకు వందనాలు ప్రభువా. నాయనా నా తండ్రి, మేము
ఆ తండ్రి కావలసిన ఆశీర్వాదాలన్నీ మీ యొద్ద నుంచి పొందుకునే కృప దయచేయండి. మీకు వందనాలు ప్రభు. మీ మీద ఆధారపడ్డాం ప్రభువా, మీ యందు నా నమ్మిక ఉంచాం కాబట్టి నాయన మా కుటుంబాలన్ని విషయాలు మీరు సహాయం తెచ్చండి. నీకు స్తోత్రాలు. సండే స్కూల్ మినిస్ట్రీని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా నాయన. బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి ప్రభు. వచ్చిన బిడ్డలు ఇంకా నా తండ్రి యాక్టివ్గా రావడానికి కూడా మీరు సహాయం దయచేయండి. వారికి నా తండ్రి నాయన ప్రభువా బైబిల్స్ అలాగే స్వీట్ హార్ట్ ఇచ్చినటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి సమృద్ధిని దయచేయండి. మీకు వందనాలు ప్రభువా నాయన. అలాగే నా తండ్రి సంఘస్థులందరిని బట్టి మీకు వందనాలు. ఎండ వేడి మూలన ప్రభువా నాయన ఎవరు కూడా బలహీనమైపోకుండా మీరు సహాయం చేయండి. మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. కావలసిన ఆరోగ్యం, ఆయుష్, బలము, శక్తి మీరు అనుగ్రహించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని కోరుకుంటూ ఉన్నాం. సహాయం చేస్తారని ఈ మధ్యాహ్న కాలపు దీవెనలతో మేము మరి తిరిగి గృహాలకు వెళ్ళుచుండగా మీ సహాయ సహకారాలు మెండుగా దయచేయమని యేసుక్రీస్తు నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకం నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించు. మమ్మల్ని శోధనలోనే తేక దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యము, మహిమ, బలము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సంతోషము, సమాధానము ఇది మొదలుకొని మనకు, మన కుటుంబాలకు, ఈ లోక పరిశుద్ధులందరికీ కూడా సదాకాలము తోడయుండి నడిపించి, దీవించి, బలపరిచి, ఆశీర్వదించునుగాక. ఆమేన్.